guys, welcome back to YouTube channel Minnu Junnu Vlogs. ఇవాళ అయితే గుమ్మడికాయ పులుసు అయితే చేసుకుంటున్నాం. వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే గుమ్మడికాయ, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, బెల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లి కావాల్సింది, ఇంకా చింతపండు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పాన్ పెట్టుకోవాలి, ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి, ఆవాలు పోసుకోవాలి. ఇప్పుడైతే జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంగువ వేయాలి. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే గుమ్మడికాయలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ లో వేసుకున్నాం కదా, ఇది ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి 10 minutes వరకు. ఇప్పుడు ముక్కు ఉడికిందో లేదో ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం. ఈ ముక్క అయితే అసలు ఉడకలేదు. ఒకసేపు పెట్టుకున్నాం మళ్ళీ. ఇప్పుడైతే మూత అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా ఉడికిన తర్వాత 1/2 teaspoon అయితే పసుపు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడైతే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. పోసుకొని వెంటనే బెల్లం వేసుకోవాలి. మీకు ఇంకొన్ని వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. మూత అయితే తీసేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. మూత పెట్టుకొని 1 minute ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ. కోసం బియ్యం నీళ్ళైతే పోసుకోవాలి. గుమ్మడికాయ పులుసు అయితే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు తిని టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.